మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు గాను అనువైన కేంద్రాన్ని చూడాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక కౌంటింగ్ హాల్తో పాటు స్ట్రాంగ్ రూమ్, సీలింగ్ రూమ్ తదితర సౌకర్యాలు ఉండాలని తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న ఎస్డబ్ల్యూసీ గోదామును మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకై పరిశీలించారు. జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న 6 మున్సిపాలిటీలు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు అనువుగా ఉండాలని, ప్రతి మున్సిపాలిటీకి ఒక కౌంటింగ్ హాలుతో పాటు స్ట్రాంగ్ రూమ్, సీలింగ్ రూమ్ తదితర సౌకర్యాలు ఉండాలని, ఆ విధంగా అధికారులు ఓట్ల లెక్కింపు కేంద్రాలను చూడాలని చెప్పారు. ఆర్జాలబావి ఎస్డబ్ల్యూసీ గోదాంతో పాటు ఇంకా ఏవైనా అనువైన భవనాలలో ఓట్ల లెక్కింపుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డిని ఆదేశించారు. ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపుకు అనువైన విధంగా హాల్స్, పోటీ చేసిన అభ్యర్థులు, ఓట్ల లెక్కింపు సిబ్బంది అందరికీ సౌకర్యంగా ఉండేలా రవాణా సదుపాయం అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, ఎస్డబ్ల్యూసీ రీజనల్ మేనేజర్ వీరమల్లు, మేనేజర్ మురళి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, స్థానిక తహసీల్దార్ పరశురాం తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.